this is going to be the first Telugu review on the channel. Okay, because I don't know how to sum this movie up better in English for some reason. Okay, so basically, Ivala I saw Gangs of Godavari. Okay, so basically, it is going on with this, general Gangs of Wasseypur type of style. నాకు తెలియదు ఎందుకో, బట్ ఫైన్, ఓకే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇవాళ చూసాను నేను. దిస్ ఇస్ ద ఓన్లీ తెలుగు మూవీ విచ్ హ్యాడ్ ఎ బిట్ ఆఫ్ హైప్ ఇన్ ద 3 మూవీస్ విచ్ ఆర్ రిలీజింగ్ టుడే. అందుకే సో ఐ వెంట్ టు దిస్ మూవీ. అంటే ఇప్పుడు పరిస్థితి అస్సలు బాగాలేదు సినిమాది. 1 month నుంచి సరిగ్గా సినిమాలు పడలేదు. లాస్ట్ ఫ్యామిలీ మ్యాన్ డిజాస్టర్ వల్ల దుబ్బింది. సో ఇవాళ ఫైనలీ విత్ సమ్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఐ వెంట్ ఇన్ ద మూవీ ఇనీషియలీ 2 hours 45 minutes ఉండే. ఇప్పుడు 2 hours 12 minutes చేస్తారు. అరగంట మూవీ లేపేశారు. ఎక్కడికో ఏం చేశారో తెలియదు. అరగంట మూవీ అయితే లేపేశారు. దానివల్ల చాలా సీన్స్ నాన్ సింక్లో ఉండే. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు పుష్పలాగా అలాగా అంత సినిమాని ఫుల్ ఒక 1 part మూవీ చేసి చూపించారు, ద రైజ్ అనేసి. ఆ రైజ్ అంతా ఫస్ట్ పార్ట్లోనే చూపించేస్తారు. సరేనా? అంత ఫాస్ట్గా వెళ్తుంది మూవీ ఫస్ట్ హాఫ్లో. బాగుంటుంది, బాగోదని కాదు, బాగుంటుంది. కొంచెం సౌండ్ డిజైన్ ఇంకొంచెం బాగుండేదేమో కానీ, బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు సినిమాని. ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంటుంది. ఇప్పుడు రంగస్థలంలో అనసూయ అలాగుంటుందో, ఇప్పుడు ఇక్కడ అంజలి కూడా సేమ్ టైప్ ఆఫ్ రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అదే కొంచెం అదే లైన్లో వెళ్తూ ఉంటుంది. అనసూయ అలాగే అంజలి కూడా. ఫస్ట్ హాఫ్లో అంత ఉండదు అంజలి చెప్పాలంటే. స్టార్టింగ్లో కొంచెం సేపు, ఇంటర్వెల్లో కొంచెంసేపు ఉంటుంది అంతే. ఇంటర్వెల్లో కూడా ఎక్కువ ఉండదు, చాలా తక్కువ సేపు ఫస్ట్ హాఫ్లో చెప్పాలంటే. ఆల్మోస్ట్ రోల్ లేనట్టే ఉండాలి ఫస్ట్ హాఫ్లో. కాకపోతే చాలా క్యారెక్టర్స్కి అంత బాగా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది, టు బీ ఆనెస్ట్. చాలా క్యారెక్టర్ బేస్డ్ మూవీ అనిపించింది. అంటే స్పెషల్గా విశ్వక్సేన్ క్యారెక్టర్ గురించే ఎక్స్ప్లోర్ చేసినట్టుండే. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి మళ్ళీ ఫుల్ మెలోడ్రామాలో వెళ్ళిపోతుంది మూవీ. ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ యాక్షన్ ఉంటుంది. స్టోరీ అంతా కొంచెం వెనకాల నుంచి, ఇప్పుడు చూడు ఇమోషనల్ బ్యాక్ స్టోరీ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారో అదంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో అంతా ప్రెజెంట్ ఏం జరుగుతుందో చూపిస్తారు. చెప్పాలంటే ఇంటర్వెల్ బ్లాక్లో వాళ్ళు ఏదో హిట్ అవ్వాలి, ఒక హైప్ ఇవ్వాలి, ఒక హై ఇవ్వాలని ట్రై చేశారు. అంత తగలలేదు. మేబీ బికాస్ ఆఫ్ ద సౌండ్ డిజైన్ ఆర్ ఐ డోంట్ నో వాట్. సరేనా? అంత తగలలేదు హై ఇంటర్వెల్ బ్లాక్లో. అంత బాగా సెటప్ చేసుకోలేదు అని కూడా అనుకోవాలి నేను. బట్ సరేలే, ఓకే, బాగుంది. స్టోరీ ప్రకారంగా చూస్తే మన రెగ్యులర్ రూరల్ డ్రామాస్ టైప్ స్టోరీయే. పాలిటిక్స్ ఉంటుంది, కొంచెం ఫైట్స్ ఉంటాయి, వైలెన్స్ ఉంటుంది, వైలెన్స్ బాగానే ఉంటుంది. ద వే దే క్యాప్చరైజ్డ్ ఇట్ ఆల్సో ఓకే, బాగుంది. సరేనా? బట్ ఒకటే చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందండి సెకండ్ హాఫ్లో. ఆ సాంగ్ ఎంత గలీజ్ సాంగ్ అంటే, నిజంగా చెప్తున్నా, ఎంత చెత్త సాంగ్ అంటే అది అస్సలు బాగాలేదు సాంగ్. సరేనా? లిరిక్స్ అనుకోండి, మ్యూజిక్ అనుకోండి, డ్యాన్స్ స్టెప్పులు అనుకోండి, సింక్ ఉండవు. చిరాకు దొబ్బుతుంది మీకు. సరేనా? ఇప్పుడు పుష్పలో ఊ అంటావా సాంగ్ ఉంటుంది, దానికి వెనకాల ఒక రీజన్ ఉంటుంది ఆ ఐటమ్ సాంగ్ ఎందుకు ఉందో. ఇక్కడ రీజన్ ఉండదు, ఏముండదు. హాఫ్ అన్ అవర్ లేపేయడం వల్లనో, లేకపోతే ఆ స్క్రీన్ ప్లే అట్లా ఉండడం వల్లనో అది ప్లేస్లో ఉండదు. ఇట్లా ఉంటుంది అంటే కొంచెం ఎలా చెప్పాలి, ఒక సీన్ నడుస్తుందండి, ఒక సీరియస్ సీన్ నడుస్తుంది, సడన్గా వచ్చింది ఐటమ్ సాంగ్. అంటే చిరాకు దొబ్బదా? అది ఎటు నుంచి వచ్చిందో, ఎందుకు అవసరమో అక్కడ నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారో. అది కూడా సర్లే, ఐటమ్ సాంగ్ ఊ అంటా అంటే లెవెల్లో బాగుంటుంది అంటే లేదు, అది కూడా గలీజ్గానే ఉంది, దరిద్రంగానే ఉంది. ఎందుకు పెట్టారండి? సర్లే, ఉంటే ఉంది, దానికి ఒక పర్ఫెక్ట్ కంటిన్యూషన్ ఇచ్చారా? లేదు. అది కూడా సడన్గా కట్ అయ్యి వీళ్ళు ఏదో డైలాగులు చెప్పేస్తున్నారు దాని గురించి. నాకు అర్థం కావట్లేదు అక్కడ సినిమా ఎందుకు పెట్టారా, దాని గురించి రిలేట్ చేస్తున్నారంటే సరిగ్గా కంటిన్యూషన్ ఇవ్వంటారా? లేదు, అక్కడ మ్యాటర్ లేదు. అక్కడ ఐటమ్ సాంగ్లో ఎందుకు పెట్టారో వాళ్ళకు కూడా తెలీదు. తీసేసి ఉంటే బాగుండేది, పెట్టారు. ఆ అరగంట సినిమా ఏటేటు ఉందో నాకు ఇంకా తెలియదండి. అది పెట్టుంటే బాగుండేది, నిజంగా చెప్తున్నా. ఈ సాంగులు తీసేసి ఆ పాట కొంచెం మిక్స్ చేసి ఉంటే నిజంగా కొంచెం కంటిన్యూషన్ ఉండేది అనిపిస్తుంది నాకు మూవీలో.
చాలా చెప్పాలంటే ఆ కట్స్ అదేంటో నాకు అర్థం కావట్లేదు. స్క్రీన్ ప్లే అయితే బాలేదండి. స్క్రీన్ ప్లే బాలేదు. స్క్రీన్ ప్లే నిజంగా స్క్రీన్ ప్లే బాగా రాసుంటే సినిమా హిట్ అయ్యేదేమో కానీ స్క్రీన్ ప్లే బాలేదు. స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుంటే ఇంకా కొంచెం హై ఆక్టేన్ ఉండేదేమో సినిమా. స్టోరీ వైజ్, యాక్షన్ వైజ్. యాక్షన్ సెట్ పీసెస్ వచ్చేసరికి ఓకే, బాగుంది. ఏదోలా ఉంది, నాకు తెలీదు. అంత కూడా లేదు యాక్షన్లో. అంటే కత్తులు పొడుచుకోలాలు అవే ఉన్నాయి, మళ్ళీ కొత్తగా ఏం లేదు యాక్షన్ సెట్ పీసెస్లో. అబ్బో ఇలా చేస్తారు, దే ఎగ్జిక్యూటెడ్ దిస్ స్టంట్ దట్ స్టంట్ అని చెప్పుకోవడానికి ఏం లేదు స్పెషల్గా యాక్షన్ సీన్స్లో. అదే రొటీన్ యాక్షన్ సీన్స్ ఎలా ఉందో అలాగే ఉంది. స్టోరీ కొంచెం ఇటు అటు మార్చాడు. సెకండ్ హాఫ్లో అంజలి ఎక్కువ ఉంటుందండి. సెకండ్ హాఫ్లో మంచి రోలే ఇచ్చారు అంజలికి. దే యూజ్డ్ హర్ వెల్, అదైతే చెప్పొచ్చు. మళ్ళీ ఇంకో హీరోయిన్ ఉంటుంది, తను మెయిన్ హీరోయిన్ అనాలి, సైడ్ హీరోయిన్ అనాలి, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 హాఫ్లో పెట్టారు. ఫస్ట్ హాఫ్లో కొంచెం తక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది. తెలీదు, తను కూడా బాగానే చేసింది తన రోల్లో. విశ్వక్సేన్ కిల్డ్ ఇట్ అగైన్. విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది, స్క్రీన్ ప్లేనే కొంచెం తేడా కొట్టింది. మళ్ళీ కామెడీ సీన్స్ స్టార్టింగ్లో కొంచెం ఉంటాయి, అవి బాగాలేదు, వర్కౌట్ అవ్వలేదు. నిజంగా చెప్పాలి, కామెడీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, వర్కౌట్ అవ్వదు. విశ్వక్సేన్ కామెడీ రాదు. ఈ పాగల్లో ఏదో ట్రై చేశాడు, బాగుంది. కాకపోతే ఈ సినిమాలో అయితే కామెడీ కొంచెం ట్రై చేశాడు, కొంచెం, అంత ఎక్కువ లేదు, కొంచెం. బట్ ఆ సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. టోటల్ మూవీ చెప్పాలంటే మిక్స్డ్ బ్యాగ్. ఫైనలీ దాట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ ఆర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అవుట్ ఆఫ్ 5 స్టార్స్ నేను దీనికి 2.5 ఇస్తా. ఐ గివ్ 2.5 to 3 స్టార్స్. ఒక 2.75 వేసుకోండి, బాగుంది, వన్ టైం వాచ్. ఇక మీ ఇష్టం, నేను నలుగోకులకు చెప్తా. ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ గో వాచ్ ద మూవీ, యూ కెన్ గో వాచ్ ద మూవీ ఇన్ యూర్ నియరెస్ట్ థియేటర్. I don't know how the other 2 movies are which released today, so let's see. And yeah, that's the review of Gangs of Godavari. If you liked it, like, share and subscribe. The heat is very high in Chennai. Please like, share and subscribe. Thank you for supporting us, and yeah, meet you in the next video. Fuck off.